own agri farm plot at just rupees 3,70,000 at Sahasra Gardens, Bibinagar, Hyderabad. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై అధికార పార్టీ ప్రతాపం చూపుతూనే ఉంది. మొన్న ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు తెలుగుదేశం నాయకుల తీరుపై విచారం వ్యక్తం చేసి వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు వారి తీరుకు నిరసనగా తన చెప్పుతో తానే కొట్టుకున్నారు ఎమ్మెల్యే. అధికార పార్టీ నేతలు కావాలనే ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆవేశంతో ఫైర్ అయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. తాజాగా నెల్లూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కంటతడి పెట్టారు. నెల్లూరు పొదలకూరు రోడ్డులో ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద వృద్ధుల కోసం నిర్మిస్తున్న పెద్దల కొలువు నిర్మాణాన్ని కార్పొరేషన్ అధికారులు తొలగించారు. దీంతో ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటనే అక్కడ జేసీబీ కూల్చివేసిన నిర్మాణాలను చూసి కంటతడి పెట్టుకుని కుప్పకూలారు. అయితే పొదలకూరులో వందలాది మంది వృద్ధుల కోసం తన సొంత డబ్బుతో ఈ నిర్మాణాన్ని చేయిస్తున్నారు. ముందు పర్మిషన్ ఇచ్చిన అధికారులు బిల్డింగ్ కట్టిన తర్వాత వచ్చి కూల్చివేయడం ఏంటని స్థానికులు వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వీరు చేయరు, చేసేవారిని చేయకుండా అధికారులు నాయకులు అన్నిటికీ అడ్డుపడుతున్నారు అంటూ అక్కడ నాయకులు నినాదాలు చేశారు. కమిషనర్ వచ్చి ఎమ్మెల్యేని ఓదార్చారు. దీంతో అక్కడ ఎమ్మెల్యేని చూసిన నాయకులు కూడా కంటతడి పెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.